హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు నేను చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ గోవా అయితే వచ్చానన్నమాట. నార్త్ గోవా పబ్బులు, క్లబ్బులు, అమ్మాయిలు, ఓహో సూపర్గా అయితే ఉంటుంది అనమాట. నార్త్ గోవా మొత్తం కూడా ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను ఈరోజు మీకు ఈ వీడియోలోనే. మొత్తం 4 days అయితే ఉంటున్నాను అనమాట. ఎక్కడ ఉంటున్నాను, రూమ్ కాస్ట్ ఎంత పడింది, ఇక్కడ ఎలా దోచుకుంటున్నారు, ఇక్కడ స్కామ్ సైడ్ జరుగుతాయి, అన్నీ కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిక్కర్ కాస్ట్ ఎంత ఉన్నది. ప్రజెంట్ అయితే నేను బాగా బీచ్లోనైతే ఉన్నాను. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ మొత్తం కూడా బాగా బీచ్ అనమాట. బాగా బీచ్ మొత్తం కూడా నీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా బనానా రైడ్, ఇది బనానా రైడ్. వావ్, చాలామంది ముసల్మాన్స్ వచ్చారు, చాలామంది. వాళ్ళని తీయకూడదు మనం వీడియో. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చూస్తున్నారు కదా బీచ్ అనేది, బాగా బీచ్ అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఎక్కడికి లైఫ్ గార్డ్స్ అయితే ఉన్నారు, అరుసుకొని వెళ్తున్నాడు కదా, వాడే లైఫ్ గార్డ్ అనమాట. చూసారా ఎలా రండి అంటున్నాడు. చాలా బాగుంది బాగా బీచ్ అయితే. ఇది ఎవడో తెలుగమ్మేలా ఉంటుంది, ఎందుకు వెళ్ళిపోవడం. బిగ్ నీళ్ళు ఉన్నాయి బాగా బీచ్. బనానా రైడ్. ఇదేనండి బోటింగ్ మాత్రం ఫేమస్ బాగా బీచ్ అనేది. చూస్తున్నారు కదా బోటింగ్ అయితే చాలా ఫేమస్. మంచి స్టఫ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. మంచి మంచి అమ్మాయిలు అయితే ఉంటారు. వీడియోని మిస్ అవ్వద్దు, హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్ప్లోర్ ద బాగా బీచ్. ఇక్కడ బోటింగ్ ఎక్కువ, ఎక్కడికైనా సరే బోటింగ్ ఎక్కువ. చూస్తున్నారు కదా బోటింగ్ అయితే చాలానే ఉంది. ఎక్కడికెక్కడ బోటింగ్ ఎక్కువ. చూసారు కదా పారాషూట్ 1500 అది చేయాలంటే. చూస్తారు కదా పైన అక్కడ, అది 1500 అంటే. అది నీట్గా ఎక్స్ప్లోర్ చేసుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవడం ఇంకంతే. చూసారు కదా బ్యూటిఫుల్ లేడీ ఆన్ హియర్, ఏ పింక్ బాలా. ఇలాంటి అందరూ బోళ్ళు దొరుకుతాయండి. కానీ వ్యూ అయితే వేరే లెవెల్ అమ్మా. ఆ కిరణాలు అక్కడ పడి నిజంగా గోల్డ్ కలర్లో. చూసారా ఇలాంటి జంటలు బోల్డ్. ఇలాంటివన్నీ చూసుకోవాలి ప్రసాద్. నువ్వు చూసుకోకపోతే ఎలాగా ప్రసాద్ బాబు, ఇవన్నీ నువ్వు చూసుకోవాలయా. ఈవినింగ్ వచ్చేసరికి కరెక్ట్గా 5 to 8 అవుతుంది. చాలా మంది వచ్చారు, ఇంకా చాలా మంది అయితే వస్తున్నారు. చూడండి చాలా మంది అయితే చిన్న చిన్న దాన్ని ఏంటంటారు, చిన్నగా ఇలాంటివి వేసుకొని వస్తున్నారు. చూసారుగా వెనకాతల అంతే. మరి చూడండి కంప్లీట్గా చూడండి. అబ్బా ఏమవుద్ది చూడండి, కంప్లీట్గా చూడండి. వీడియోని ఎంజాయ్ చేయండి, కంప్లీట్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అబ్బా ఎంత ఖర్చు పెట్టి వచ్చాను కదా, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు. చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది బీచ్ అనేది. చాలా అందంగా అయితే ఉంది. చూస్తున్నారు కదా ఈ షార్ట్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇదేనండి మొత్తం టోటల్ బీచ్ అనేది, బాగా బీచ్ అంటే ఇదే. చూస్తున్నారు ఇలాంటి అందాలు చూడండి. అబ్బా చూసుకోండి ప్రసాద్ గారు, ఇలాంటివన్నీ కూడా చూడకపోతే ఎలాగే. వాళ్ళ గాలిడేస్తున్నాడు ఈ అమ్మ. మోటార్లు పోతారే అన్నా సరే వినట్ల. దిగుతున్నాడు పులిహార రాజా, ఇప్పాడు బట్టలు. అది ఎప్పుడే ఫ్రెష్గా దిగింది. అదిగో వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి, పారాసైలింగ్ అన్నీ ఉన్నాయి అక్కడ. చూస్తున్నారా ఏమైనా వాటర్ యాక్టివిటీస్ చేయాలని కూడా చేసుకోవచ్చు. 800 రూపాయలు అంట పారాసైలింగ్ ఒక మనిషికి, పర్లే. ఎక్స్ప్లోర్ టు బాగా బీచ్. అందరు ఇండియన్సే.
అంజనా బీచ్కి అయితే వచ్చాను. పార్కింగ్ టికెట్ వచ్చేసరికి ఇక్కడ బాగా న్యాయంగానే తీసుకున్నాడు, 20 రూపాయలు తీసుకున్నాడండి. పర్లేదు న్యాయంగానే తీసుకున్నాడు. అక్కడ లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాను అంజనా బీచ్కి. చూస్తున్నారు కదా, అంజనా బీచ్ ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది. మొత్తం చుట్టూ కొబ్బరి చెట్లు అయితే వెల్కమ్ అయితే చెప్తున్నాయి మనకి. అంజనా బీచ్ పార్కింగ్ వచ్చేసరికి 20 రూపీస్, కార్ అయితే మనకి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాడు. టైం వచ్చేసరికి ఇప్పుడు మనకు కరెక్ట్గా 5:53 అయితే అవుతుంది. డేట్ వచ్చేసరికి మనకి 9th ఏప్రిల్ 2025. ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి అనమాట. అట్లా చూసారు కదండి, కాటేజెస్ అయితే ఉన్నాయి. బ్యూటిఫుల్గా అయితే ఉంది. కాటేజెస్ మధ్యలో నుంచి వే అయితే ఇచ్చినట్టున్నాడు అంజనా బీచ్కి. చూస్తున్నారు కదా, చుట్టూ కాటేజెస్ ఉన్నాయి. అంజనా బీచ్కి బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, నీట్గా అయితే ఉంది. ఇదేంటంటే కాటేజెస్ మధ్యలో నుంచి అయితే రావాలి ఈ బీచ్కి అయితే. ఇక్కడ కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ చాలానే అయితే ఉన్నాయి. షార్క్స్ కూడా చాలానే అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, మసాజులు కూడా చాలానే అయితే ఉన్నాయి, చేయించుకున్నారు. చూసారా, సన్షైన్ కూడా అదిరిపోయింది, మామూలు కూడా లేదు, సూపర్గా అయితే ఉంది. ఇది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం మొత్తం నీట్గా. ఇంకా బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే కాటేజెస్ అయితే ఉన్నాయి. కాటేజెస్ మధ్యలో నుంచి అయితే రావాల్సి ఉంటుంది అనమాట అంజనా బీచ్కి. మనకి ఇందాకలా బీచ్ ఒకటి చూపించారు కదా, బాగా బీచ్. బాగా బీచ్కి ఇక్కడికి దాదాపుగా 10 కిలోమీటర్స్ అయితే కరెక్ట్గా అయితే ఉంది. గూగుల్ మ్యాప్ పెట్టుకుని అయితే నేను వచ్చేసాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ అయితే ఇదనమాట. మీకు బ్యాక్ కెమెరా పెడతాను, బ్యాక్ కెమెరా పెడితే చాలా బ్యూటిఫుల్గా అయితే కనబడుతుంది. అస్సలు మిస్ అవ్వద్దండి. వ్లాగ్స్ అయితే నేను షూట్ చేసినట్టు కాదు, డైరెక్ట్గా మీరు వచ్చి చూసినట్టు అయితే ఉంటుంది అనమాట. అంత నీట్గా అయితే షూట్ చేస్తున్నాను. ప్రతి ఒక్క పాయింట్ కూడా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఫారెన్ పాపలు కూడా చాలామంది అయితే ఉన్నారు. నీట్గా అయితే ఉందండి. మీకు బ్యాక్ కెమెరా పెడతాను చూడండి. ఇక్కడ కూడా చాలామంది ఇండియన్సే ఉన్నారు, ఫారెన్లో ఎక్కడ కనిపించట్లా. వెనకాల బ్యాక్ సైడ్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. ఫ్రెండ్స్ ఇంక చూసినట్లయితే ఇదనమాట బీచ్ వ్యూ అనేది. చూస్తున్నారు కదా, పైనుంచి సూర్య కిరణాలు ఇక్కడ పడి గోల్డెన్ కలర్లో అయితే ఉందన్నమాట బీచ్ అనేది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అందమైన పాపలు అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా సరే స్టిల్ కెమెరాస్ ఎక్కువ అయిపోతున్నాయి. అబ్బా ఫోటో తీస్తాను, ఏం ఫోటోలు చేస్తారో అర్థం కావట్లా. చూసారా, ఇక్కడ అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ. నన్ను అడిగితే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ. హ్యాపీగా వచ్చి చిల్ అవుతున్నారు ఇక్కడ అంతా కూడా. చూస్తున్నారు కదండి, ఇల్లు ఏదో కడుతుంది పాప. నీట్గా ఇక్కడి నుంచి దాదాపుగా 2.5 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. ఇలా పోవడమే హ్యాపీగా. వాటర్ యాక్టివిటీస్ అయితే మామూలుగా లేవండి బాబు, చాలా బీభత్సం. గోవా అంతా కూడా వాటర్ యాక్టివిటీసే. మామూలుగా వాళ్ళు డీజల్ కూడా వేస్తున్నారు. మామూలుగా పెచ్చ డీజల్ మామూలు కూడా లేదు. ఆడెవరన్నా ఈడ్చుకెళ్తున్నాడు రా బాబు. సూర్యుని ఒకసారి కనబడుతుందా? ఆడెవరన్నా ఈడ్చుకెళ్ళి ఓడి అమ్మ పడదంగాడాడు. అరే లాక్కొస్తున్నాడు అమ్మ, అక్కడ కరెక్ట్గా వదిలేశాడు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఇది అంజనా బీచ్. బాగా బీచ్ నుంచి దాదాపుగా 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట, లాంగ్ డిస్టెన్స్. అది మనం 39 మినిట్స్ ఏదో పట్టింది. దగ్గర 40 వేసుకోండి, 45 వేసుకోండి, ఎందుకంటే చాలా లాంగ్. ఇంకా అంజనా బీచ్ అయితే నిజంగా చాలా బాగున్నదండి. అన్ని బీచ్లు కూడా బాగానే ఉన్నాయి. మెయింటెనెన్స్ మాత్రం ఎక్సలెంట్గా అయితే చేస్తున్నారు. అదే మన వైజాగ్ బీచ్లో ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ డస్ట్ ఉంటుంది, అది చాలానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ చూసారు కదా, ఒక్క డస్ట్ కూడా లేదనమాట. ఎప్పటికప్పుడు ఎవరన్నా వేస్తుంటే మనకి ఫారినర్స్ కానీ ఇండియన్స్ కానీ ఎవరన్నా చెత్త వేస్తుంటే ఇక్కడికి వెంటనే తీసేస్తున్నారు. నిజంగా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి బీచెస్ అన్నీ కూడా. ఈ అమ్మాయి చూసారు కదా, ఇంకా ఇలాంటి కామన్లే అండి. బీచ్కి వచ్చిన తర్వాత ఇలాంటి కామన్. ఇంకా వాటర్ యాక్టివిటీస్ అయితే అంజనా బీచ్లోనైతే చాలానే ఉన్నాయండి. బట్ నైట్ లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు అంజనా బీచ్లో. ఈవేళ వెళ్తాను, షూట్ చేస్తాను. అది కూడా పైన చూసారు కదా, సూర్య కిరణాలు పడి మొత్తం అంతా కూడా గోల్డ్ కలర్లో అయితే కనబడుతున్నాయి. మీరు అన్నీ చూసుకోవచ్చు. చాలామంది వచ్చి చిల్ అవుతున్నారు. ఇంకా లోపలికి వెళ్దాం పదండి. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా మీకు ఏంటంటే పైన హోటల్స్ ఏవి ఉంటాయి, హోటల్స్ పైన కూడా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీకు చెప్పాను కదా ఇదేనండి. పైన కూడా హోటల్స్ అయితే ఉన్నాయి. ఆ పైన బీర్లు, అన్ని బీర్లే, అన్ని లిక్కర్లు ఎక్కువ, చాలా ఎక్కువ. ఇంకా ఈరోజు డేట్ వచ్చేసరికి మనకి ఏప్రిల్ 9th 2025. టైం వచ్చేసరికి కరెక్ట్గా 5:55 ఎంత అవుతుందన్నమాట. ఇంకా సూర్యుడు అయితే ఉన్నాడు. ఇంకా ఇలాంటి కామన్లు అండి, ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిలే వోడ్కాలు అయితే తాగేస్తున్నారు. నాకు
నేను దుబాయ్లో చూశాను ఇలాంటివన్నీ కూడా. మళ్ళీ ఇప్పుడు గోవా నేను చూశాను కానీ ఎప్పుడు షూటింగ్ అయితే తీయలేదు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఎక్కడ పడితే అక్కడ బీచెస్ అయితే ఉన్నాయి దగ్గర దగ్గర. మరి ఎక్కువ అలలు వస్తే ఎన్ని కొట్టుకెళ్ళిపోతే మరి ఏటో పొజిషన్ నాకేం అర్థం కాలేదు. సూర్యుడు మాత్రం చాలా బాగున్నాడండి నిజంగా, సూపర్. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.